ప్రైజ్ ద లార్డ్. మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. 2025 సంవత్సరపు శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన సంవత్సరం అంతా దేవుడు తన ఉన్నతమైన రెక్కల కింద మనం భద్రపరిచి క్షేమాన్ని కాపుదలను మనం కలగచేసి సజీవులుగా మనం నిలిపి ఉంచి 2025లోనికి ప్రవేశించడానికి దేవుడు మన ఎడల మన కుటుంబం ఎడల ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. హబక్కూకు రాసిన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన బ్రాకెట్లో అంటాడు, వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచన భాగంలో ప్రాముఖ్యంగా 2వ వచన భాగంలో 2-3 విషయాలు మనకు అక్కడ వ్రాయబడ్డాయి. అయితే చాలాసార్లు మనము ఈ వచన భాగాన్ని నూతనమైన సంవత్సరంలో ప్రారంభంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అక్కడ సంవత్సరములు జరుగుచుండగా అనే మాట ఒకటి కనబడుతూ ఉంది. రెండవదిగా సంవత్సరములు జరుగుచుండగా, ఈ మాట 2 times రిపీట్ అయింది కదా. అంటే పాసింగ్ ఇయర్ బై ఇయర్, సంవత్సరము తరువాత మరొక సంవత్సరము రావడము లేదా నూతనమైన సంవత్సరము రావడము అన్నది కనబడుతూ ఉంది. కనుక ఈ వచన భాగాన్ని మనం 31st నైట్ వాచ్ నైట్ సర్వీసుల్లో లేదంటే జనవరి 1st సర్వీసుల్లో ఈ వచన భాగం చదువుకుంటాం. సంవత్సరం గడిచిపోయింది, మరొక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అక్కడ లేఖనం సెలవిచ్చినట్లుగానే సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కార్యము నూతన పరచును అనే మాట కనబడుతూ ఉంది. అంటే సంవత్సరం తరువాత రానున్న వాటిని దేవుడు నూతన పరిచేవాడుగా ఉన్నాడు అని భక్తుని యొక్క విశ్వాసం. ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో ఏవి నూతనమైనవి తన బ్రతుకులో చూడలేకపోయాడు, ఏ నూతనత్వాన్ని తాను స్వతంత్రించుకోలేకపోయాడో, సంపాదించుకోలేకపోయాడో, దానిని రానున్న సంవత్సరములో ఆయన తను స్వతంత్రించుకోవాలని దేవుడు దానిని తనకు అనుగ్రహింప చేయాలి అని భక్తుని యొక్క విశ్వాసం. ప్రియులని మళ్ళా చదువుతాను. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అన్నాడు. ఎవరి కార్యాన్ని అంటే దేవుని కార్యాన్ని. దేవుడు సర్వ సృష్టిలో జరిగించే కార్యాన్ని నూతన పరచాలని విశ్వాసి ప్రార్థిస్తాడా, లేదా తన బ్రతుకుల్లో దేవుని యొక్క కార్యము నూతన పరచబడాలి అని ప్రార్థిస్తాడా? అంటే మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి సేవకుడైనా సరే తను ఏం కోరుకుంటాడంటే దేవుడి దగ్గర మొదట తన వ్యక్తిగత జీవితము నూతన పరచబడాల, దేవుని యొక్క కార్యము తన జీవితంలో నూతన పరచబడాల అని కోరుకుంటాడు, విశ్వసిస్తాడు. అయితే నేను ఒక మాట అంటాను, 2025లో ప్రవేశించినటువంటి మనం కూడా ఈ హబక్కూకు లాగా, దేవా నా జీవితాన్ని నూతన పరిచయ్య అని ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నామా? ఎంతసేపటికి మనం నూతన వాగ్దానాలు అన్నట్లుగా, అంటే నూతన కార్డు, కొత్త కార్డు ఒకటి తీసుకునే ఆ ఆసక్తిలోనే దానిలోనే మనం నిమగ్నమైపోతా ఉన్నాం. గత కాలం ఏవైతే ప్రింట్ చేయబడ్డాయో అదే వాగ్దానాలు మరలా ప్రింట్ చేయబడతా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా. ఇప్పుడే కాదు, మొట్టమొదట అచ్చు యంత్రం తయారైపోయిన తర్వాత ఈ వాగ్దానపు కార్డ్స్ అంటూ ప్రింట్ చేస్తూ ఉన్నారు కదా, అవి ప్రతి సంవత్సరము అవే ప్రింట్ అవుతాయి. కొత్త ఏం ప్రింట్ అవుతాయి అంటే ప్రింటింగ్ మిషన్లో ఒక మినిస్ట్రీ నేమ్ మాత్రమే కొత్తగా యాడ్ చేయబడుతుంది. వాగ్దానాలు అన్నీ పాతవే. ఒక రకంగా చెప్పుకోవాలంటే కొత్తగా యాడ్ చేసేది ఏంటి అంటే సేవకుల ఫోటోలు, ఆ దైవ సేవకులకు అప్పచెప్పబడ్డ మినిస్ట్రీస్ మాత్రమే ప్రింట్ అవుతూ ఉంటాయి. ప్రింటింగ్ మిషన్లో కొత్త కార్డ్స్ అంటూ మళ్ళీ కొత్తగా రావు, కొత్త పేర్లు అనేవి మాత్రమే వస్తాయి.
మనం ఏం చేస్తామనంటే అలా వస్తా ఉన్న కార్డ్స్ మీద మన ఆసక్తిని చూపించే వారంగా ఉన్నాం. ఆ పొందుకున్న కార్డ్స్ మీద మన దృష్టి నిలిపే వారంగా ఉన్నాం. కానీ ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంటే మొదట హబక్కూకు భక్తుల్లాగా ఈ సంవత్సరం ముగిసిపోతూ మరొక నూతనమైన సంవత్సరం దేవుడు ప్రారంభించబోతా ఉంటే మన జీవితాలలో దేవుడు సిద్ధపరిచిన ఆ సంవత్సరపు గడియ ప్రారంభమవుతా ఉన్నప్పుడు మనం ప్రభు దగ్గర ఏమని ప్రార్థించాలంటే హబక్కూకు ప్రార్థించినట్లుగా ప్రార్థించాలి. దేవా, నా జీవితంలో నీ కార్యాన్ని నూతన పరిచయ. విశ్వంలో దేవుని యొక్క కార్యాలు నూతన పరచడం అన్నది ఓ విశ్వాసికి మొదట అంత ప్రాధాన్యతమైనది కాదు. తన జీవితంలో మొదట దిద్దుబాటు అన్నది, తన జీవితంలో మొదట నూతనత్వం, పాతగా ఉన్నటువంటి ఒక స్థితి, మార్పు నొందని ఒక స్థితి మార్చబడినదిగా నూతనమైనదిగా ఓ విశ్వాసి స్వతంత్రించుకోవాల. నూతనమైన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఒక నూతనమైన అనుభవం అనుకోవాలి ప్రియులారా. మనకు సంవత్సరం అన్నది ఆ అనుభవంలో ప్రవేశిస్తున్న మనము దేవుని ఇలాంటి ప్రార్థన కోరిక లేవని, అయ్యా నా జీవితాన్ని నూతనపరచు. నువ్వు సంవత్సరాన్ని నూతనపరుస్తా ఉన్నావు, నూతనమైన కార్యాలు నువ్వు జరిగించేవాడుగా ఉన్నావు. అయితే ఆ నూతనమైన కార్యము నా బ్రతుకుల్లో కూడా జరగాలి ప్రభువా అని ప్రభు దగ్గర మనం బ్రతిమలాడుకునే వ్యక్తులుగా ఉండాల. అక్కడ అంటాడు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము అన్నాడు. ఎవరికి తెలియచేయాలా అంటే నాకే ప్రభువా. అయ్యా, నీవు నా జీవితంలో నీ కార్యాలను నూతన పరుస్తా ఉన్నావు కదా, వాటిని గ్రహించగలుగునట్లుగా, వాటిని తెలుసుకోగలుగునట్లుగా నాకు వాటిని తెలియపరిచయ్యా అని మనము ప్రభు దగ్గర సమయాన్ని గడిపే వ్యక్తులుగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ప్రామిస్ కార్డ్స్ మీద దేవుని చిత్తాన్ని వెతుక్కోవడం ప్రారంభిస్తాం. లేదంటే కొంతమంది ప్రవచనాలు చెప్పే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ ప్రవచనాల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలని ఆశపడతాం. చిలక జోషపు స్థితికి మనం తయారవుతా ఉన్నాం. హబక్కు భక్తుడు ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన కార్యాలను నూతన పరిచేవాడుగా దేవుడు ఉన్నాడు కనుక నా బ్రతుకులో దేవుడు నూతన కార్యాలు జరిగించాలా, దేవా జరిగించుమని ప్రార్థిస్తా ఉన్నాడు. నీవు జరిగించే ఆ నూతనమైన కార్యాన్ని, నూతనత్వాన్ని, నూతన స్థితిని నాకు తెలియచే ప్రభువా, నేను తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నానని హబక్కు భక్తుడు ప్రార్థించేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కనుక 2025లో మీ జీవితంలో మీ ఆత్మీయ స్థితి నూతన పరచబడాలి. అనగా పాత స్థితే ఉండకుండా నూతనత్వాన్ని, మార్పు నొందిన దానిని మీరు స్వతంత్రించుకునే వ్యక్తులుగా ఉండాలని దైవ సేవకుడిగా నేను ఆశపడతా ఉన్నాను. దానిని మీరు ప్రభు దగ్గర అడిగి తెలుసుకునే వ్యక్తులుగా కూడా ఆత్మీయంగా మీరు ఎదగాలని ఆశపడతా ఉన్నాను. ఎవరో మీకు ఇది ప్రభు చిత్తం, ఇది ప్రభు చిత్తం అని ఎవరో చెప్పడం కాదు. ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థించగలిగితే, కనిపెట్టగలిగితే ఆయన జరిగిస్తున్న నూతనమైన కార్యాన్ని నీతో దేవుడు నీకు తెలియచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు, ఎవరికో ఒకరికి తన చిత్తాన్ని బయలుపరిచేవాడు కాదు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ అందరికీ ప్రభు అయిన దేవుడు నీకు కూడా ప్రభువే కదా, అందరితో మాట్లాడేవాడు నీతో కూడా మాట్లాడతాడు కదా. ఈ నూతన సంవత్సరంలో జనవరి 1వ దినాన నీ ప్రార్థన ఏం కావాలో తెలుసా? దేవా, నా ఆత్మీయ స్థితి నూతన పరచబడేదిగా మార్చయ్యా. అది అనుదినము నీ చేత నూతన పరచబడిన అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి. అలాగనే నీ కార్యములు జరిగిస్తూ ఉండగా దాన్ని నాకు తెలియపరచు ప్రభువా, నేను తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నానని ప్రభు దగ్గర ప్రార్థించి, ప్రభు కార్యాలు మీ జీవితంలో ఏవి జరుగుతూ ఉన్నాయో, ఏవి చేయాలని ప్రభు ఆశపడతా ఉన్నాడో, నిశ్చయించి ఉన్నాడో వాటిని ప్రభు ద్వారా మీరు తెలుసుకునే వ్యక్తులుగా మీ ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఎదగాలని ఆశపడతా ఉన్నాను. దేవుడి మహాకృప మీకును మీ కుటుంబాలకు చూపునుగాక. గాడ్ బ్లెస్ యూ.